శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం పనుల్లో ప్రమాదం జరిగింది. ఎడమ సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర పైకప్పు కూలింది. 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు టన్నెల్లో ఉన్నట్లు తెలుస్తోంది. స్పాట్ కు చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పాట్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, ఏంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాజెక్టు గ్రామాలకు సాగునీరు అందించడం కోసం 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి ప్రాజెక్టు. ఇది దాదాపు 3 లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు. అయితే నల్లమల్ల అడవుల్లో నుంచి భూగర్భంలో నుంచి టన్నెల్ మార్గం అనేది దాదాపు 40 కిలోమీటర్ల మేర ఉంటుంది. అయితే ఇప్పటి వరకు 31 కిలోమీటర్ల మేర టన్నెల్ వర్క్ కంప్లీట్ అయింది. ఇందులో భాగంగా 14వ కిలోమీటర్ దగ్గర దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు, ఏదైతే మనము సొరంగ మార్గం అని చెప్తామో ఆ పైకప్పు కుంగిపోవడం వల్ల రాళ్ళు అవన్నీ కూడా కింద పడిపోయాయి, ఆ సొరంగ మార్గంలో పడిపోయాయి. సో ఈ ఘటన విషయం తెలగానే ఇరిగేషన్ అధికారులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. ప్రత్యేకించి రాష్ట్ర ఇరిగేషన్ శాఖతో పాటు ముఖ్యంగా ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సంబంధించిన అధికారులంతా కూడా ఈ ఘటన జరిగిన తీరు, అట్లాగే ఏ కారణాల వల్ల ఇది జరిగింది అనేది దాని మీద విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా అయితే దాదాపు 2004లో ఈ పథకం ప్రారంభమైతే మనం 31 కిలోమీటర్ల మేర ఆస్ట్రియా కంపెనీ మెటీరియల్ ఏదైతే సొరంగ మార్గం గుండా నల్లమల గుండా తవ్వుకుంటూ లోపలికి వెళ్తూ ఆ మిషనరీ అంతా కూడా సొరంగాన్ని క్లియర్ చేస్తూ వెళ్తుంది. సో ఇంకా 9 కిలోమీటర్ల మేర వర్క్ కంప్లీట్ అయితే గానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎస్ఎల్బీసీ కెనాల్ అయితే పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా మిగతా పనులు ఇప్పటికైతే ప్రాజెక్ట్ పనులు అయితే ఏమాత్రం జరగడం లేదు. దీనికోసం 2021లో అప్పుడు ఇరిగేషన్ అంటే సీఎం కి స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే జరుగుతలేదు. ప్రాజెక్ట్ పనులు తీవ్రమైన జాప్యం జరుగుతుంది. సో మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. సో ఘటన అయితే పూర్తిగా ఇప్పుడు ఏదైతే సొరంగ మార్గం ఉంటుందో శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ ని లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నల్గొండ జిల్లాకు తాగునీరు అందించాల్సినటువంటి ఏదైతే ఫ్లోరైడ్ బాధిత గ్రామాలనే వాటానికి నీరు అందించాల్సిన ప్రాజెక్ట్ ఇది. అయితే టన్నెల్ బోర్ మిషన్ లోపల 2016లో ఇరుక్కుపోవడం వల్ల ఇంకా మిగతా పనులు జరగబోతున్నాయి. సో ఆ బోర్ మిషన్ ని తొలగిస్తే తప్ప మిగతా వర్కులు జరగాల్సిన పరిస్థితి ఉంది. సో మెయింటెనెన్స్ లేకపోవడం అంటే లైనింగ్ చేయడము, అట్లాగే ప్రాజెక్టు నిరంతరంగా రెగ్యులర్ గా పనులు జరిగితే ఇట్లాంటి ప్రమాదాలు జరగకపోవచ్చు అనేది టెక్నికల్ గా అట్లాగే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి సమాధానం. సో ప్రాథమికంగా ఈ ప్రమాదం ఈ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల జరిగిందనే రీతిలో మాత్రం తెలుస్తోంది. సౌజన్య, బాలకృష్ణ, 35 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. 10 మందికి గాయాలైనట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మిగిలిన వాళ్ళ పరిస్థితి? యాక్చువల్ గా సౌజన్య, ఇది ఏదైతే మనకు 2016లో టన్నెల్ బోర్ మిషన్ ఎదుర్కొన్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ పనులు అయితే ఏమాత్రం జరగడం లేదు. ఈ మధ్య కాలంలో మరి ఏమన్నా కమెంట్స్ జరిగిందా అనేది తెలియాల్సింది, లేకపోతే వేరే కారణాల వల్ల అక్కడ లేబర్ చిక్కున్నారా అనే విషయాలు తెలియాల్సింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మరింత సమాచారం వచ్చిన తర్వాత అప్డేట్ చేయాల్సి వస్తుంది. సౌజన్య, రైట్. థ్యాంక్ యూ బాలకృష్ణ.